హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు వాట్సాప్లో ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్ ఫొటోస్ అనేవి మనకు సెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ డిలీట్ కాకుండా మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఆ ఫొటోస్ని అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. అయితే మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ మాత్రమే డిలీట్ కాకుండా ఏ విధంగా వాటిని మనం సేవ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సపోజ్గా ఈ ఫోటో అనేది నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ ఫోటో డిలీట్ కాకుండా మిగతావన్నీ డిలీట్ అయిపోవాలంటే చూడండి, మనం అప్పుడప్పుడు క్లియర్ చాట్ చేస్తూ ఉంటాం. అప్పుడు చేసినప్పుడు మనము ఆల్ ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఫోటో డిలీట్ కాకుండా ఏ విధంగా మనము సేవ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ఏదో ఒక మీకు నచ్చిన ఫోటో ఇంపార్టెంట్ ఫోటో పైన మీరు ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత పైన స్టార్ మార్క్ ఉంది కదా, ఇక్కడ స్టార్ గుర్తు, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్ చాట్ అని ఉంది కదా, క్లియర్ చాట్ పైన ట్యాప్. నాకు ఒక ఫోటో మాత్రమే మిగిలింది, మిగతావన్నీ డిలీట్ అయిపోయినాయి. ఈ విధంగా మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫొటోస్ పంపిస్తే ఆ ఫొటోస్ డిలీట్ కాకుండా మీరు ఈ విధంగా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.